నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవని సినిమాలల్లో భారీ డైలాగులు చెప్తాడు బాలయ్య. కానీ అదే రాజకీయాలకు వచ్చేటాలకు మ్యానిపులేట్ చేయాలని చూస్తుండు. రాబోయే ఎలక్షన్లల్లో ఓడిపోతాననే భయం పట్టుకున్నది. అందుకే ఏం చేస్తుండో చూస్తే హవ్వా బాలయ్యనా అని నోరెళ్ళబెడతారు. రిస్కా నాకా అని ఇట్లా సినిమాల్లో డైలాగులు కొట్టే బాలయ్య బాబు పాలిటిక్స్లోకి వచ్చేసరికి నిజంగానే రిస్క్గా ఫీల్ అవుతున్నట్టున్నాడు. మరి గెలవడన్న అధైర్యమో మళ్ళా రానన్న అపనమ్మకమో కానీ హిందూపురంలో బాలయ్య బాబు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చీరల మీద చీరలు పంచిపిస్తున్నాడు. నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు అని సినిమాల్లో డైలాగులు బగ్గనే చెప్తాడు. కానీ అదే హిందూపూర్లా నా అనుకునే ఓటర్లు కరువయ్యేసరికి కొందరు కార్యకర్తలతోని చీరలు పంచిపిచ్చి ఓటర్లను కాకాబట్టించే పని చేస్తున్నాడు. గల్లీలో అయినా, బస్తీలో అయినా, పట్టణంలో అయినా, పల్లెల్లో అయినా నేను చీరలు పంచనంత వరకే, వన్స్ మేము చీరలు పంచడం స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమే అన్నట్టు ఇష్టారాజ్యంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మరీ చీరలు పంచుతున్నారు. అంతేకాదు బాలయ్య ఫోటోలతో ఉన్న క్యాలెండర్లను కూడా ఇచ్చుకుంటా చీరలు తీసుకోండి, బాలయ్యకు ఓటేయండి అని చెప్తున్నారు. మరి ఎన్నికలంటే పట్టుకుంటే పట్టు చీర అనే ప్రోగ్రాం అనుకుంటుండో బాలయ్య. అయినా బాలయ్యకి పరిస్థితి వచ్చిందంటేనే అర్థం కావాలి రాబోయే ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఏంది అనేది. అన్నట్టు మొన్న పయ్యావుల కేశవ్ కూడా ఇట్లనే చీరలు పంచిండు. మరి ఇదంతా చూస్తుంటే టీడీపీ వాళ్ళు ఈ ఎన్నికల్లో చీరలనే నమ్ముకున్నట్టుగా అనిపిస్తున్నది.